పేరు? వాసు. వాసు. ఓకే. ఎట్లా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలనలో ప్రభుత్వంలో మంచి సంతోషంగా ఉన్నారా ఏమి మీరు? ఇత్తాంది మనకు ప్రభుత్వం? ఆ! ఏమి ఇత్తలేదు. హ్మ్. ఓన్లీ యూరియా ఇస్తుందట. యూరియా మీద పెరిగింది. హ్మ్. యూరియా లింకు హ్మ్. అన్నీ ఆన్‌లైన్‌లే. హ్మ్. కరెంట్ ఎట్లా ఉంది? కరెంట్ అప్పుడు 24 గంటలు వచ్చేది. ఇప్పుడు 12 గంటలు ఇత్తాండు. 12 గంటలు ఇస్తాండు. 6 గంటల నుంచి 6 గంటలు. హ్మ్. ఎట్లా ఉంది? నైట్ లేదు. వ్యవసాయం చేయబుద్ధి అయితుందా మీకు? యాడ ఆ! వర్షాలు లేవు, కెనాలు లేదు, పాడు లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే? ఇప్పుడు ఎట్లా? 24 గంటలు వచ్చేది కెనాల్. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా లేదా? యాడ ఇక అందరు చూస్తూనే ఉన్నారు, లేదు. ఆ! మళ్ళీ గెలుస్తాడా రేవంత్ రెడ్డి? ఇక చెప్పలేము ఇక. ఆ! ఏమొస్తాడు ఇక అందరు తలుసుకుంటే ఆ! పోతాడు. మళ్ళోసారి వస్తా అని చెప్తుండు కదా! చెప్తాడు ఇక చెప్పేటోళ్ళు చెప్పుకుంటూనే ఉంటారు. హ్మ్. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే? అంటే మీకు ఏ విధంగా మంచిగా ఉండే? ఇప్పుడు ఏమైంది? కేసీఆర్ ఉన్నప్పుడే నీళ్ళు వచ్చేది ఆ! కెనాలి. హ్మ్. ఇప్పుడు కెనాలి అయితే కోత. కాళేశ్వరం నుంచి నీళ్ళు వస్తున్నాయా మీకు ఇప్పటిదాకా? యాడ ఆ! వస్తలేదు. ముందు వచ్చిందా మరి? వచ్చింది అప్పుడు ఆ! కేసీఆర్ ఉన్నప్పుడు. మన తెలంగాణ రాకముందు హ్మ్. ఎట్లా ఉండే ఇటు పరిస్థితి కరెంట్ గాని, నీళ్ళ పరిస్థితి కరెంట్ ఎట్లా ఉండే? 24 గంటలు ఉండేది. తెలంగాణ రాకముందా ఆ! అప్పుడు కూడా గట్నే ఇప్పుడు లెక్కనే ఉండేది. హ్మ్. తెలంగాణ వచ్చాక మరి? తెలంగాణ వచ్చాకనే కొంచెం లాభం పొందారు రైతులు. ఇప్పుడు అయితే మంచిగుందా మరి వ్యవసాయం? ఏం మంచిగా ఉన్నది. కెనాల్ మంచిగా లేదు, మంచిగా వర్షాలు లేవు. ఎకరానికి 15,000 ఇస్తుండట. రుణమాఫీ చేసిండట. ఆ! ఎవరు బోనస్ చేసిండు? ఇస్తుండట. అది ఏం కూడా పాపం విడతలే. చేసిండు? ఎకరాన్ని ఓసారి ఎత్తాండు. ఆ! అన్ని విడతలే. మంచిగా లేదా మరి ఈయన పరిపాలన? ఏడ మంచిగా ఉన్నది ఇక. మళ్ళీ వస్తదా కాంగ్రెస్ ప్రభుత్వం? ఏం వస్తుందన్న ఆ! ఏం రాదు. మంచి పనులు చేస్తుండు కదా రేవంత్ రెడ్డి. ఆడ 6 చేస్తాడు. గ్యారెంటీలు అమలు చేస్తుండట. కూర్చొని ఆడనే చేస్తాడు కావచ్చు. 6 గ్యారెంటీలు అమలు అవుతుందా మరి మీకు? యాడ ఆ! ఫ్రీ గ్యాసులు అన్నాడు, అన్ని ఇది అది అన్ని అనేసరికి ఆ! అనుకుంటూనే పోతాడు. చెత్త హ్మ్. వత్తా మళ్ళా వత్తా మళ్ళీ ఏస్తావా ఓటు రేవంత్ రెడ్డికి? మళ్ళా ఆ! మళ్ళా ఎత్తారా ఇక. హ్మ్. ఒక్కసారి ఆ! ఏదో కొత్తది చూసుకోవాలని జనాలు అట్లా మోగిళ్ళు ఇంకోసారి ఏయండి అని చెప్తుండు మరి ఏస్తారా? వేస్తారు. ఇక తెలియని వాళ్ళు ఎత్తారు, హ్మ్. తెలిసిన వాళ్ళు అయితే వేయరు. హ్మ్. మీకు తెలిసిందా ఇప్పుడు? తెలిసింది, హ్మ్. అర్థమైంది. హ్మ్. కేసీఆర్ పరిపాలన ఈయన పరిపాలన. అర్థమైంది. మళ్ళీ వస్తాడా కేసీఆర్? కేసీఆర్ వస్తాడు, తప్పకుండా వస్తాడు. హ్మ్. ఓర్ని. మీరు ఇప్పుడు ఎట్లనే అంటారు. మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఏమో ఎయ్యరు. వేయరంటే జనాలు ఒక్క రోజు కొత్త మార్పు అని చూసిళ్ళు. హ్మ్. అయిపోయా, హ్మ్. కొత్త మార్పు అయిపోయా. పేరు? నరసింహ నరసింహ. ఎవరు మీది? కొత్తూరు ఎక్కేతండ ఎట్లా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది? ఏ దండగా చేస్తలేడు. ఆ! ఉహు. ఏ విషయంలోనే? ఏ విషయంలో కాదు, పింఛన్ ఇస్తలేడా, వాన కాలం లేదా, ఏమున్నది, ఊరియా ఎకరానికి బస్తా లేదు, ఏం లేదు. దండగా కేసీఆర్ బాగా చేసిండు, కేసీఆర్ మంచిగా చేసిండు. ఇప్పుడే దండగా ఆ! కాంగ్రెస్ పార్టీ దండగా. ఆ! ఉమ్. మరి ఏమైందే మంచిగా ఇగో ఎకరానికి 15,000 ఇస్తుండట సంవత్సరానికి. ఏ 15,000 ఇవ్వకున్నా మంచిది. ఆ! ఆ. రుణమాఫీ చేసిండట. రుణమాఫీ ఏం చేస్తాడు, ఆ! ఆ బోనస్ ఇచ్చుడు ఇది ఇచ్చుడు. ఉన్నోనికి ఇప్పుడు పొలం ఉన్నోనికి బోనస్ వస్తుంది, పొలం లేనోనికి ఏమొస్తుంది, హ్మ్. ఏం లేదు కదా. ఏం లేదు. వాడు ఇట్లా ఒర్రి తెస్తాడు కదా. హ్మ్. అట్లా 6 గ్యారెంటీలు అమలైందా మీకు? ఇందిరమ్మ ఇల్లులు గిట్లా వచ్చినాయా? ఏం రాలే ఇంకా. కరెంట్ మాఫైతుందా మీకు? కరెంటు ఇంకా తక్కువ అయింది, ఆ! కేసీఆర్ బాగా ఇచ్చిండు. ఆ! ఉమ్. 24 గంటలు కరెంట్ లేదు వస్తలేదా ఇప్పుడు? లేదు లేదు, 24 గంటలు కరెంట్ లేదు. రేవంత్ రెడ్డి ఏం పాపం చేసిండు? మంచిగానే చేస్తుండుగా. ఎందుకు ఏ- తిడతార్లు? ఏం చేస్తానులే, బురిగా బస్ తక్కువ పోయింది ఇప్పుడు. ఆ! పంట ఎట్లా పడుతుంది. కేసీఆర్ ఉన్నప్పుడు ఏమేమి చేసిండు మరి? ఆయన కినా నీళ్ళు వల్ల కొల్ల కాలం బాగైంది. 5 ఏళ్ళు 5 సంవత్సరాలు చేస్తే 5 సంవత్సరాలు తెంపు లేకుండా అయింది కాలం. ఇప్పుడు వస్తున్నాయా మరి కాలం నీళ్ళు? కాలం లేదు, ఏం లేదు. ఆ! ఇక గుడ్లే మేపుతాను హ్మ్. మడికట్లలో. హ్మ్. చూస్తలేవా ఈ ఫోటోది, ఇట్లా మడికట్లలో. ఆ! నీళ్ళు ఇద్దామంటే కాళేశ్వరం కూలిపోయిందని చెప్తాను. కూలిపోయింది. ఆ కూలిపోయిన తీయించి ఎప్పుడో పని లేనప్పుడు తీయించుకొని ఇవ్వాలి కదా అసలు. ఆ! ఇవ్వాలనా వద్దా? ఇప్పుడు కూలిపోయిందంటే, ఇప్పుడు తీరా దగ్గరికి వచ్చినాక కూలిపోయిందంటే ఎట్లా? ఇక చచ్చేటోళ్ళే కదా ఇది. మళ్ళా గెలుస్తాడా రేవంత్ రెడ్డి? గెలవడు కేసీఆర్ గెలుస్తాడు. కేసీఆర్ ఎందుకు గెలుస్తాడు? రేవంత్ రెడ్డి ఎందుకు? ఈ పని చేయక పని చేస్తాడు. మంచిగానే చేస్తాడు కదా. ఏం చేస్తలేడు. సన్న బియ్యం ఇస్తుండట, ఇందిరమ్మ ఇల్లులు ఇస్తుండట, ఏమి గ్యాస్ ఏమి ఇస్తుండట. తెలియడు. సన్న బియ్యం ఎవడు తింటాడు, ఏం కథ. కేసీఆర్ ఉన్నప్పుడు ఏమేమి చేసిండే దాదా? నీళ్ళు ఫుల్లు ఇచ్చిండు 5 సంవత్సరాలు. కరెంటు? కరెంటు ఫుల్లు ఇచ్చిండు 24 గంటలు. ఆ! ఇప్పుడు ఏం లేదు. పొద్దున 7 గంటలకు వస్తే 7 గంటలకు కరెంట్ వస్తే 5 గంటలకు తుప్ప, మళ్ళీ వస్తేనే లేదు. ఆ! అది అయినా ఉన్నప్పుడు 12 గంటలకు కరెంట్ ఇస్తే 5 గంటలకు పోయింది. కేసీఆర్ రాకముందు ఎట్లా ఉండేనే మరి కరెంట్ కానీ నీళ్ళ అప్పుడు దండగా ఇంకా. కేసీఆర్ వచ్చినాకనే బాగా ఇచ్చి. రేవంత్ రెడ్డి ఒకసారి ఓటేయండి. ఇక ఏం చేస్తారో జనం వేరు. మిమ్మల్ని నమ్ముకొని ఇంకో 5 సంవత్సరాలు ఉంటా అని చెప్పి. నమ్మితే ఏది మరి చేయాలి కదా. పిసిని ఏది ఆ! ఆడోళ్ళకు మగోళ్ళకు చేస్తా అని.
పింఛన్ నీకు పింఛన్ వస్తుందా మరి ఏడా ఇస్తేనే లేవు నాకు నీకు రావట్లేదా ఇప్పుడు అమ్మకు వస్తుందా ఇవ్వలేగలేదు ఇచ్చినోనికి నీ ఇస్తాడు కొత్త పింఛన్ కూడా ఇస్తా అని చెప్పి దాని ఏది 4 వేలు చెప్పిర్రు ఆ ముసలిళ్ళకు 4 వేలు చెప్పిండే మరి మీకు రేవంత్ రెడ్డి అప్పుడు ఏం చెప్పిండో ఏమో వాని సభ వానికి ఎరక ఏం చేసుకుంటా ఇక